హలో హాయ్ అండి. ఈరోజు నాటుకోడి కర్రీ చేస్తున్నాను. ఈ నాటుకోడి బాగా క్లీన్ చేసి పసుపు ఉప్పు వేసి ఉంచాము. దీన్ని కుక్కర్లో పెట్టుకుందాము. ఈ కుక్కర్లో పెట్టేటప్పుడు వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ పీసెస్ ఇందులో వేసేసుకున్నాము. కుక్కర్ అయితే పెట్టేసాము. విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుందాం. ఈ విజిల్స్ వచ్చేసాయి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ సాల్ట్ వేసుకున్నాం. చూసారా ఇట్లా అవుతుంది. పీస్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. ముందు పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇదైతే 80% వరకు ఉడికిపోయింది. అందుకని ఇంకా కర్రీలోకి వేసేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. ఇందులో కొబ్బరి గసగసాలు మిక్సీ పట్టుకున్నామండి. మిర్చి పౌడర్ వేసుకున్నాం. బాగా కలుపుకోవాలి. కొబ్బరి గసగసాల పౌడర్ టమాటా ప్యూరీని కూడా వేసేస్తాం. చూసేపు మూత పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకుంటాం. కూర ఎలా ఉడుకుతుంది. ఆ కూర ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర పుదీనాను ఇందులో వేసేసుకున్నాం. చూసారా కూర ఎంత బాగా రెడీ అయిపోయింది. దీన్ని సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుందాం. అంటే ఎలా ఉడుకుందో ఏమిగా కూర రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా దోశలు వేసుకున్నాం. దోశలు చూసారా రెడీ అవుతుంది. స్పెషల్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో దోశ, నాటుకోడి చికెన్ కర్రీ. సూపర్ షైన్.